వచ్చిన మళ్ళీ మేము వెనక వాడి వరకు అయినాయి కదా అంటుంటే ఇప్పుడు ఎవరు పని చేస్తారో వాళ్ళే లీడర్ అని చెప్పిన మనది. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి నాయకులతోటి యంగ్ జనరేషన్ తయారు చేస్తున్నాం. అదే మనం యంగ్ జనరేషన్ తయారు చేస్తా ఉన్నాం. పాత జనరేషన్లో ఉన్నటువంటి వారి అనుభవాలతోటి, రాజకీయ అనుభవాలతోటి యంగ్ జనరేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఎవరైతే మొదటి నుంచి నిలబడతారో వాళ్ళకి తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత ఉండదు. ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మీ ప్రాధాన్యతకి ఇక్కడ తగ్గేది లేదు, తగ్గడం అయితే ఉండదు. ఇది మన పార్టీ సిద్ధాంతం. సో మిగతా వాళ్ళలాగా మన పార్టీ కాదు. మన పార్టీ ఫక్త్గా మన యూత్ కోసం చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. యూత్ని ఎంపవర్ చేయాలి, మ్యాక్సిమం మనం శాయశక్తిలో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. మీకు అన్నిటికీ నర్సన్న ఉన్నాడు, మనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన పీకో ఉన్నాడు, మన రగన్న ఉన్నాడు, మన లోజన్ ఉన్నాడు, అందరూ కూడా నేనున్నా. మరీ ముఖ్యంగా మనదంతా పక్కూరే కాబట్టి మీరు ఒక కాల్ చేసినా రాగలుగుతా, లేకపోతే మీరు ఇక్కడ ఎవరికన్నా వచ్చి ఒక మాట అంటే వీళ్ళు అందుబాటులో లేకపోతే. సో కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కష్టపడండి. మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది. గుర్తింపు దొరకకపోవడం అనేది ఉండదు, మీకు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది. నాకు కూడా మీకు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది. అరే తమ్ముళ్ళు కష్టపడ్డారా వీళ్ళ కోసం చేయాలని. ఏడికైనా వస్తాను నేను, ఈడికే కాదు, ఆలేరు కాన్స్టిట్యున్సీ కాదు, నీకు కరీంనగర్లో ఇబ్బంది అయినా, ఆదిలాబాద్లో ఇబ్బంది అయినా, మహబూబ్నగర్లో ఇబ్బంది అయినా సింగిల్ ఫోన్ కాల్లో నేను చేస్తాను. నేను చూసుకుంటాను. మీరు మాత్రం సీరియస్గా వర్క్ చేయండి, ప్రజల కోసం వర్క్ చేయండి. మిమ్మల్ని మీరు పైకి తెచ్చుకో, మీ దగ్గరే ఉంటుంది, ఏం లేదు. మీరు పైకి రావాలన్నా దిగిపోవాలన్నా మీ దగ్గరే. మీరు కష్టపడే దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో కాబట్టి అందరు కలిసికట్టుగా పనిచేయండి. ఏదున్నా మన నాయకత్వం అంతా అందుబాటులో ఉంది. ఇవాళ మనం తుర్కపల్లి కంప్లీట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ రామరం, లోజన్ కూడా వీళ్ళందరూ వచ్చినారు, ఆ తర్వాత మిగతా మండలాలకు పోతాము. కానీ మన సిద్ధాంతం ఒకటి మన వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళని పవర్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మీరంతా ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. మహారాష్ట్రలో మీరు బీసీ, మేము మహారాష్ట్రలో ఎస్టీ. సో వెనకబడిన తరగతులు అంటే అందులోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ వస్తారు. ఇది బీసీ అని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే తరగతి. ఇప్పుడు మన స్కూల్లో తరగతి ఉంది, మన స్కూల్లో తరగతి ఉంది. ఆ స్కూల్లో మన లంబాడోల పిల్లగాడు కూర్చుంటాడు, మన ఎస్సీల పిల్లగాడు కూర్చుంటాడు, మన బీసీల పిల్లగాడు కూర్చుంటాడు, మన మైనారిటీ పిల్లగాడు కూర్చుంటాడు. అది క్లాస్ అన్నట్టు. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వీళ్ళంతా ఒక తరగతి వాళ్ళు అని చెప్పింది. కాబట్టి మనము మన ప్రజలకు క్లియర్గా అర్థం చేయాలి. ఇది తెలుసుకోక 78 సంవత్సరాలు ఇది తెలియక ఇప్పుడు మనం దాన్ని బయటికి తీసినాం కాబట్టి మనకు ఆ ఫార్ములా ఉంది. కాబట్టి మనమంతా ఒక తల్లి పిల్లడం, మనమంతా ఒక జాతి పిల్లడం, ఒక తల్లి పిల్లడం. కాబట్టి మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 24 hours నేను దాంట్లో ఉంటాను. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ.